బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎవరు చూసినా అదే మాట అంటున్నారు, అదే మాట వింటున్నారు. 2017లో 2 తెలుగు రాష్ట్రాలు లీగల్ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేశారు. అయినా కానీ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, టీవీ ఆర్టిస్టులు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, పెద్ద పెద్ద యాక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బీభత్సంగా ప్రమోట్ చేశారు. వాటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సామాన్య ప్రజలు లక్షల్లో కోట్లలో అప్పులు చేయడమే కాకుండా సూసైడ్లు చేసుకొని చనిపోయిన దాఖలాలు కూడా విన్నాం. సో ఇప్పుడు అటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, అటువంటి వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. రైట్, బాగానే ఉంది. సో అలాంటిదే మెట్రో ట్రైన్స్లో లోపల కానీ బయట కానీ ఆడండి గెలవండి అని పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. మరి మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు కూడా సేమ్ కేసు ఫైల్ చేస్తారా? అలాంటి శిక్షలే వీళ్ళకు కూడా పడతాయా? సాధారణ కానిస్టేబుల్ మీద బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని చెప్పి ఆయన మీద కేసు ఫైల్ చేశారు. ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్, వీళ్ళందరికీ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది తప్పే. సో ఆ తప్పుకి సరైన శిక్ష అండ్ సరైన కేసులు ఫైల్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే గతంలో డ్రగ్స్ విషయంలో కూడా ఇలానే హైప్ క్రియేట్ చేసి మళ్ళీ కామ్ అయిపోయింది. సో ఈ విషయంలో ఇలా అవ్వకూడదు అంటే ఖచ్చితంగా మీరు, నేను ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. సో మీరేమనుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ మీద? కామెంట్ చేయండి.